పులివెందుల రాజకీయంలో మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబును విమర్శిస్తున్న వైసీపీ నేత సతీష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని మంచివాడిగా ఒప్పుకుంటారా అంటూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మీ చరిత్ర అందరికీ తెలుసంటూ మండిపడ్డారు ఆయన. 19లో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నీ కళ్ళకు బ్రహ్మాండంగా కనపడడం జరిగింది. ఈరోజు వైకాపా పంచన చేరి బాగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని బాగా తిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది, లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏమైనా వేంపల్లి ఏమైనా సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాం. నీకు సూటిగా నీకు ప్రశ్నిస్తూ ఉన్నా. 1995 నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అనేక విధాలుగా వేధించడం జరిగింది. దాంట్లో బాధితులు కానీ నువ్వు. ఈరోజు ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడైపోయాడు, వైఎస్ కుటుంబం మంచిదైందే. సూటిగా అడుగుతున్నా. 2005 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖున వేల్పుల సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గన్మెన్ వెంకటేష్ కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం. మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఎనికి రావడం జరిగింది. ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి 16 మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసులు పెట్టడం జరిగింది. ఒక్కటే సమాధానం చెప్పాలా, జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కుటుంబం కానీ మంచిది, మడమ తిప్పదు, మాట తప్పదు. చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందల రెట్లు జగన్మోహన్ రెడ్డి మేలంటాను కదా. ఈ కేసును ఒప్పుకుంటావా? జగన్మోహన్ రెడ్డి మంచోడైతే నీ మీద పెట్టిన కేసు సక్రమనే కదా. లేదు, జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు ఎట్లయితాడు? ఈ రెండింటికి సమాధానం చెప్పాలా. ఆ కేసులో నిన్ను అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి, ఆయన తండ్రి వాళ్ళు నిన్ను అన్యాయంగా ఇరికించారా, లేకపోతే నువ్వే కాల్చింటే వాళ్ళు కేసు పెట్టారా? ఈ రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం